అందరికి వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. నా పేరు వైష్ణవి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ పేరు FDA అప్రూవ్స్ ఫస్ట్ జీన్ థెరపీస్ టు ట్రీట్ పేషెంట్స్ విత్ సికిల్ సెల్ డిసీజ్. సో FDA అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట. యుఎస్ కి సంబంధించిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇట్ హ్యాస్ అప్రూవ్డ్ ఫస్ట్ జీన్ థెరపీ టు ట్రీట్ పేషెంట్స్ విత్ సికిల్ సెల్ డిసీజ్. సో ఈ వీడియోలో మనం సికిల్ సెల్ డిసీజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద జీన్ థెరపీ. అసలు జీన్ థెరపీని సికిల్ సెల్ డిసీజ్ ని ట్రీట్ చేయడానికి ఎలా యూజ్ చేస్తారు అనేసి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో ఇండియాలో ఏమైనా స్టెప్స్ తీసుకున్నారా ఇన్ ఆర్డర్ టు ట్రీట్ సికిల్ సెల్ డిసీజ్ అనేది కూడా చూద్దాం అనమాట. ఓకే, సో ఎండ్ వరకు చూడండి సో దట్ యూ విల్ నాట్ మిస్ అవుట్ ఎనీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో టాపిక్ లోకి వెళ్లే ముందు మేము లాంచ్ చేసిన ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్స్ గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాను. సో మనం ఎంతగానో ఎదురు చూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కదా ఏపీఎస్సిది. సో మీ ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేసేయండి, ఎందుకంటే మీరు ముందంజలో ఉంటారు అందరికన్నా ఇప్పుడే స్టార్ట్ చేస్తే. సో ఈ గ్రూప్ 2 కోర్స్ ద్వారా మేమైతే 800+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ మీకు అందజేస్తాము. సో ప్రతి దానికి టాపిక్ వైజ్ వన్ స్టాప్ సొల్యూషన్ పీడిఎఫ్స్ మీకు వస్తాయి. అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు గెట్ గుడ్ స్కోర్ కదా. సో ఏపీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద మేము ఎక్కువ ఎంఫసిస్ చేస్తున్నాము. అండ్ మేము ఇచ్చిన మొత్తం కోర్స్ అండ్ కంటెంట్ అంతా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది ఈ కంటెంట్ అంతా. సో ప్రతిదీ మేము స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ తో మేము డీల్ చేయబోతున్నాము ఈ పర్టికులర్ సెషన్స్ ని. అండ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు ఇంక్లూడ్ టెస్ట్ సిరీస్ ఇన్ ఇట్. సో ఇదంతా కలిపి మేము జస్ట్ 4,999 కే మీకు అందజేయబోతున్నాం అనమాట. 1st January వస్తే వీఆర్ గోయింగ్ టు రివైజ్ ద ఫీ to 8,000. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేసి మీరు ఒక స్టెప్ అహెడ్ ఉండాలి మీ ఫ్రెండ్స్ కన్నా అంటే, మీ ఫెలో ఆస్పిరెంట్స్ కన్నా అంటే మీరు ఇప్పుడే పర్చేస్ చేసి యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. సో మీకు ఏమైనా ఫీ డీటెయిల్స్ కావాలనుకుంటే యూ కెన్ ఫీ డీటెయిల్స్ కానీ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డీటెయిల్స్ ఆర్ క్వైరీస్ రిలేటెడ్ టు ద కోర్స్ యూ కెన్ కాల్ టు దిస్ నంబర్ విచ్ ఇస్ అపియరింగ్ ఆన్ ద స్క్రీన్. సో ఐ రీడ్ ఇట్ అవుట్ ఫర్ యూ. 6305955532 అనే నంబర్ కి కాల్ చేసి ఈ కోర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ని తెలుసుకోవచ్చు మీరు. ఓకేనా అమ్మా? సో ఈ రోజు టాపిక్ కి వెళ్ళిపోదాం. మరి ఈ రోజు టాపిక్ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో యుఎస్ కి సంబంధించింది, ఇట్ హ్యాస్ గివెన్ అన్ అప్రూవల్ ఫర్ ద ఫస్ట్ జీన్ థెరపీ టు ట్రీట్ పేషెంట్స్ విత్ సికిల్ సెల్ డిసీజ్ అన్నమాట. సో యుఎస్ఏ లో FDA అప్రూవల్ వచ్చింది సికిల్ సెల్ డిసీజ్ ని ట్రీట్ చేయడానికి. సో దిస్ ఇస్ ఫస్ట్ జీన్ థెరపీ విచ్ ఇస్ అప్రూవ్డ్ బై యుఎస్ అనమాట. సో సిమిలర్ న్యూస్ మనము ఒక 1-2 months బ్యాక్ చూసాము. ఈవెన్ యూకే ఇలాంటి క్రిస్పర్ కాస్నైన్ టెక్నాలజీ అంటే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని యూజ్ చేసి ఫస్ట్ థెరపీని అనేది ఇచ్చిందనమాట టు ట్రీట్ సికిల్ సెల్ డిసీజ్ అండ్ ఆల్సో థాలసేమియా ఆల్సో. ఓకే, థాలసేమియాకి అండ్ సికిల్ సెల్ డిసీజ్ కి కొంచెం తేడా ఉంటుంది అనమాట. వీటి రెండింటిని ట్రీట్ చేయడానికి కూడా యూకే అప్రూవల్ ఇచ్చింది ఫర్ జీన్ ఎడిటింగ్. సో ఇప్పుడు మనం న్యూస్ లో చూసిందేమో FDA అప్రూవల్ బై యుఎస్ఏ అనమాట. సో అందుకే మనం ఈ కాంటెక్స్ట్ లో మనం సికిల్ సెల్ డిసీజ్ గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మరి అసలు ఈ సికిల్ సెల్ అనేమియాని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసి ఫైండ్ చేసింది ఎవరు అనేది తెలుసుకుందాము. సో ఇన్ 1910 ఫర్ ద ఫస్ట్ టైం జేమ్స్ హెరిక్ అనే ఒక అమెరికన్ ఫిజిషియన్ అండ్ క్లినికల్ కార్డియాలజిస్ట్, హీఈస్ ద ఫస్ట్ వన్ టు అబ్జర్వ్ అండ్ డిస్క్రైబ్ సికిల్ సెల్ అనీమియా. అసలు సికిల్ సెల్ అనీమియా అంటే ఏంటి అని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేసింది అండ్ డిస్క్రైబ్ చేసింది ఎవరు అంటే ఒక అమెరికన్ కార్డియాలజిస్ట్ అండ్ ఫిజిషియన్. హీఈస్ నన్ అదర్ దాన్ జేమ్స్ హెరిక్ అన్నమాట ఇన్ 1910. సో జేమ్స్ హెరిక్ ఏం చెప్పాడంటే ఈ సికిల్ సెల్ అనేమియా అనేది ఇట్స్ అన్యూజువల్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇన్ అన్ అనేమిక్ స్టూడెంట్ ఫ్రమ్ గ్రెనడా, స్పెయిన్. సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఎక్కడ ఫైండ్ చేశాడు అంటే తన స్టూడెంట్ లో అబ్జర్వ్ చేశారనమాట. సో ఈ సికిల్ సెల్ అనేమియా అనేది సంథింగ్ రిలేటెడ్ టు రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉన్న మార్పిడిని చూసి సో వాళ్ళ స్టూడెంట్ లో గుర్తుపట్టారు ఈ జేమ్స్ హెరిక్ అనే కార్డియాలజిస్ట్. సో యూజువల్ గ్లోబ్యులర్ స్ట్రక్చర్ విత్ అన్ ఇండెంటెడ్ సెంటర్. సో నార్మల్ గా ఏముంటుంది? ఓకే, నార్మల్ గా ఎలా ఉంటుంది రెడ్ బ్లడ్ సెల్ ఆర్బిసి ఎలా ఉంటుంది? ఒక డోనట్ షేప్ లో ఉంటుంది. ఒక డోనట్ షేప్ లో మధ్యలో కొంచెం వంపు ఉండి సర్క్యులర్ షేప్ లో ఉంటుంది అనమాట ఆర్బిసి.
కానీ ఇతను వాళ్ళ స్టూడెంట్ లో ఫైండ్ చేసిన ఆర్బీసీ ఏదైతే ఉందో అందులో కొంచెం ఈ ఆర్బీసీ స్ట్రక్చర్ ని తేడాగా చూశాడు. అందుకే ఫర్ ద ఫస్ట్ టైం దాని మీద కొంచెం రీసెర్చ్ చేసి దాన్ని ఫైండ్ చేశాడు. అది ఆర్బీసీ సెల్లే కానీ దాని షేప్ మార్చుకొని సికిల్ సెల్ గా మారిందని చెప్పేసి, ఇట్ హాస్ షేప్డ్ లైక్ ఎ సికిల్ లాగా మారింది అని చెప్పేసి అతను ఫైండ్ చేశాడు. అండ్ హీ ఫర్ ద ఫస్ట్ టైం ఫౌండ్ అవుట్ దట్ ఇట్ ఈస్ కాల్డ్ సికిల్ సెల్ అనీమియా అని చెప్పేసి అతను ఫైండ్ చేసి డిస్క్రైబ్ చేశాడు అనమాట. సో నార్మల్ ఆర్బీసీ వచ్చేసి డోనట్ షేప్ లో ఉంటుంది. నేను మీకు ఇక్కడ జూమ్ చేసి చూపెడతాను. ఓకే, నార్మల్ ఆర్బీసీ ఎలా ఉంది చూడండి. ఇక్కడ నార్మల్ ఆర్బీసీ వచ్చేసి డోనట్ షేప్ లో రౌండ్ గా ఉంటుంది. రౌండ్ నుండి కొంచెం మధ్యలో బెండ్ ఉంటుంది అనమాట నార్మల్ ఆర్బీసీ. అండ్ ఇట్ విల్ బి ఫ్లెక్సిబుల్ ఆల్సో. వెరాస్ ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ లో మీరు సికిల్ సెల్ చూస్తే ఇది క్రీసెంట్ షేప్ లో ఉంది. ఈ ఆర్బీసీ కాల్సా రౌండ్ నుంచి క్రిసెంట్ షేప్ గా మారిపోతుంది అనమాట. రౌండ్ నుంచి క్రిసెంట్ షేప్ గా మారిపోతుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో స్టిఫెన్, కొంచెం స్టిఫ్ గా మారిపోతుంది. అంటే ఈ క్రిసెంట్ షేప్ గా మారడం వల్ల ఇది స్టిఫ్ గా మారి షేప్ చేంజ్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే నేను మీకు చూపెడతాను. వెయిట్. ఓకే, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఐ హైలైట్. వెయిట్. ఇక్కడ నార్మల్ ఆర్బీసీస్ అనేవి వెళ్ళినప్పుడు ఫ్లో అనేది డిస్టర్బ్ కాదు. ఎందుకంటే అవి ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. అండ్ ఆల్సో అవి ఒకటిని ఒకటి బ్లాకేజ్ చేసుకోదు. వేరాజ్ ఇక్కడ నేను రౌండ్ చేసిన బ్లూ సర్కిల్ చూస్తే ఇక్కడ క్రిసెంట్ షేప్ లో ఉన్నప్పుడు అవి ఏమవుతుందంటే ఒకటిని ఒకటి కొలైడ్ అయ్యి బ్లాకేజ్ అనేది ఏర్పడుతుంది. ఓకే, అండ్ దే ఆర్ నాట్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల అది ఒకటినొకటి కొలైడ్ అవ్వడం వల్ల అక్కడ నుంచి బ్లడ్ అనేది ఫ్లో అనేది డిస్టర్బ్ అవుతుంది. బ్లడ్ ఫ్లో డిస్టర్బ్ అయ్యి ఎక్కడైతే బ్లడ్ ఫ్లో డిస్టర్బ్ అవుతుందో అక్కడ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, పెయిన్ అనేది వస్తుంది. దానివల్ల సికిల్ సెల్ డిసీజ్ అనేది వస్తుంది. మీకు పర్ఫెక్ట్ గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లుక్ ఎట్ ది సికిల్ సెల్ డిసీజ్ సిమ్టమ్స్ చూసుకుంటే సిమ్టమ్స్ ఏముంటాయమ్మా అంటే ఫస్ట్ వచ్చేసి పెయిన్. చిల్డ్రన్ లో అయితే చెస్ట్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది, లెగ్స్ పెయిన్స్ ఉంటాయి, ఆర్మ్ పెయిన్స్ ఉంటాయి, చాలా పెయిన్స్ ఉంటాయి చిల్డ్రన్ లో. అండ్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు స్వెల్లింగ్ అండ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. జాయింట్స్ లో కూడా ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది అనమాట. పెయిన్ఫుల్ స్వెల్లింగ్ ఆఫ్ దర్ హ్యాండ్స్ అండ్ ఫీట్. చేతిలో ఫీట్ లో కూడా పెయిన్ అనేది, ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది సికిల్ సెల్ అనీమియా వచ్చినప్పుడు. సో సికిల్ సెల్ డిసీజ్ వచ్చినప్పుడు అనేమిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే అనేమిక్ అంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ బ్లడ్ సప్లై. ఇట్ విల్ లీడ్ టు ఫ్యాటిక్, పేల్నెస్ అండ్ వీక్నెస్. అంటే చాలా నీరసంగా ఉంటుంది సికిల్ సెల్ అనీమియా ఉన్న వాళ్ళకి. అండ్ సమ్ టైమ్స్ జాండీస్ కూడా వస్తుంది సికిల్ సెల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి. దానివల్ల ఐస్ అనేవి ఎల్లో అయిపోతాయి అండ్ వైట్స్ ఆఫ్ ఐసెస్ అనేవి వస్తాయి అనమాట. ఎల్లో స్కిన్, వైట్స్ ఆఫ్ ఐసెస్ అనేది వస్తాయి అనమాట. ఇవి సిమ్టమ్స్ ఆఫ్ సికిల్ సెల్ డిసీజ్. ఐ హోప్ సో యు అండర్స్టూడ్. నార్మల్ గా హిమోగ్లోబిన్ యొక్క రోల్ ఏంటి? ఆక్సిజన్ ని అన్ని పార్ట్స్ ఆఫ్ ద బాడీకి సప్లై చేస్తుంది. హిమోగ్లోబిన్ ఏం చేస్తుందమ్మా? ఇట్ విల్ క్యారీ ఆక్సిజన్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద బాడీ. దీంట్లో 4 ప్రోటీన్ సబ్ యూనిట్స్ ఉంటాయి, 2 ఆల్ఫా సబ్ యూనిట్స్ ఉంటాయి, 2 బీటా సబ్ యూనిట్స్ ఉంటాయి. సో నార్మల్ గా మ్యూటేషన్ జరిగినప్పుడు బీటా సబ్ యూనిట్స్ అనేవి ఫామ్ అయినప్పుడు సమ్ టైమ్స్ ఇది షేప్ మారడం జరుగుతుంది. ఆ షేప్ మారినప్పుడే సికిల్ సెల్ గా మారి అది సికిల్ సెల్ డిసీజ్ అనేది తీసుకొస్తుంది అనమాట. ఈ సికిల్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే దే విల్ ఎండ్ అప్ స్లోయింగ్ అండ్ బ్లాకింగ్ ఆఫ్ ది బ్లడ్ ఫ్లో అనమాట. బ్లడ్ ఫ్లో అనేది స్లోగా మారిపోతుంది ఎందుకంటే బ్లాకేజ్ జరుగుతుంది కాబట్టి. అండ్ ఆల్సో స్లో అవ్వడంతో పాటు ఈవెన్ బ్లాకేజ్ అనేది జరుగుతుంది. అక్కడ ఇన్ఫ్లమేషన్, స్వెల్లింగ్ అండ్ పెయిన్ రావడం జరుగుతుంది. ఓకే, ఈ సికిల్ సెల్ అనేవి తొందరగా చనిపోతాయి. they also die early anamata. Next, chronic anemia, pain, fatigue, acute chest syndrome, stroke and a host of other serious health complications also are occurring due to sickle cell disease. I hope so you have understood how sickle cell disease will occur and also what are the symptoms related to sickle cell disease. సో నార్మల్ గా సికిల్ సెల్ అనీమియా అనేది ఇది కొంతమందిని ఎఫెక్ట్ చేస్తుందా అంటే ఎస్, అందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. కానీ కొన్ని కమ్యూనిటీస్ ఆర్ మోర్ వల్నరబుల్ టు దిస్ సికిల్ సెల్ అనీమియా. సో 1952లో ఒక స్టడీ చేశారు రీసెర్చర్స్ లైక్ లెహ్మాన్, కడ్బష్ అనే వాళ్ళు ట్రైబల్ పాపులేషన్స్ ని స్టడీ చేశారు హూ ఆర్ ఇన్ ద నీలగిరి హిల్స్ అనమాట. సో వాళ్ళు ఈ సికిల్ హిమోగ్లోబిన్ అనేది వీళ్ళ దగ్గర అంటే నీలగిరి హిల్స్ అండ్
అప్పర్ అస్సాం టీ గార్డెన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఈ సికిల్ సెల్ అనేది ఎక్కువగా ఉండడం గమనించారనమాట. దే ఫౌండ్ అవుట్ దట్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ హీమోగ్లోబినోపతీస్ అనమాట. సో స్క్రీనింగ్ టెస్ట్ చేయడం వల్ల, స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేయడం వల్ల, రీసెర్చ్ చేయడం వల్ల హీమోగ్లోబినోపతీస్ అనేది కనిపెట్టారనమాట. హీమోగ్లోబినోపతీస్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ డిజార్డర్స్ ఆఫ్ ది బ్లడ్ కి సంబంధించిన డిసార్డర్స్ అనేవి వీళ్ళలో ఉన్నాయి. సో ట్రైబల్ పాపులేషన్స్ లో ఎక్కువగా ఉంటాయి దాన్ నాన్ ట్రైబల్ పాపులేషన్స్ అని వాళ్ళు గమనించారు. And they also found that they are prevalent in communities residing in the areas where malaria is endemic. ఎందుకు మలేరియా ఉన్న ఏరియాస్ లో ఇది ఎక్కువగా వస్తుందంటే, మలేరియా జరిగినప్పుడు మలేరియా అనేది అటాక్ అయినప్పుడు మన బాడీ దానికి కొంచెం రియాక్ట్ అవుతుంది. సో దాన్ని రెసిస్ట్ చేసుకోవడానికి, కాపాడుకోవడానికి కొంచెం ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుంటుంది. దానికోసం జెనెటిక్ చేంజెస్ అనేది తీసుకొస్తుంది బాడీలో. అలాంటి జెనెటిక్ చేంజెస్ జరిగినప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఈ ఆర్బీసీ షేప్ అనేది మారిపోతుంది. దానివల్ల దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ సికిల్ సెల్ అనీమియా అని మనం చెప్పొచ్చు అనమాట. అండ్ ఆల్సో ఇంతకుముందు చెప్పాను కదా మలేరియా ఉన్న ఏరియాస్ లో ఎక్కువగా ప్రివలెంట్ గా ఉంటుందని. సో ఆఫ్రికన్ కంట్రీస్ లో మలేరియా ఉన్న ఏరియాస్ లో ఇది ఎక్కువగా ఉండడం జరిగింది అనమాట. అండ్ ఇండియాలో కూడా చూసుకుంటే స్టేట్స్ అండ్ యూటీస్ వేర్ ఎక్కువగా ట్రైబల్ కమ్యూనిటీస్, ట్రైబల్ పాపులేషన్ స్టే చేస్తారో వాళ్ళకి ఎక్కువగా ఈ మలేరియా కానీ సికిల్ సెల్ అనీమియా కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అక్కడే ఎక్కువగా ప్రివలెంట్ గా ఉంది ఈ డిసీజ్. సో అకార్డింగ్ టు ద documents, prevalence of sickle cell anemia is higher in communities that practice endogamy. అంటే సేమ్ విత్ ఇన్ ద కమ్యూనిటీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు, విత్ ఇన్ ద క్యాస్ట్ ఆర్ విత్ ఇన్ ద కమ్యూనిటీ మ్యారేజ్ చేసుకునే వాళ్ళల్లో ఇది ఎక్కువగా ఉంది. ఎందుకంటే సో ఇది జెనెటికల్ డిసార్డర్ కాబట్టి మదర్ కి ఫాదర్ కి ఇద్దరు సేమ్ కమ్యూనిటీకి చెందినప్పుడు దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ ఇద్దరికి అలాంటి సెల్ లోపం ఉండడం జరుగుతుంది. సో ఆఫ్ స్ప్రింగ్ కి కూడా ఆ పర్టికులర్ డిసీజ్ అనేది, ఆ పర్టికులర్ లోపం అనేది వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎండోగమిక్ ప్రాక్టీసెస్ ఉన్న కమ్యూనిటీస్ లో ఇది చాలా ప్రివలెంట్ గా ఉంటుంది అనమాట. సో దీన్ని ట్రీట్ చేయొచ్చా అని మీరు నన్ను క్వశ్చన్ అడగొచ్చు. దీన్ని ట్రీట్ చేయొచ్చు, కానీ కంప్లీట్ ఎలిమినేషన్ అనేది ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఎందుకు కంప్లీట్ ఎలిమినేషన్ ఛాలెంజ్ అంటే ఇది జెనెటికల్ డిసార్డర్ కాబట్టి దీన్ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ గా మనం తీసుకోవచ్చు. కాకపోతే జీన్ థెరపీ, జీన్ ఎడిటింగ్, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేసి మనము దీన్ని తగ్గించే ఛాన్సెస్ కొంచెం ఉంటాయి అన్నమాట. కానీ ఇవి రెండు కాస్ట్లీ ఉన్నాయి అండ్ డెవలప్మెంటల్ స్టేజ్ లోనే ఉన్నాయి. సో రీసెంట్ గానే మనము యుఎస్ FDA అప్రూవల్ అనేది చూసాము. సో ఇప్పుడు అప్రూవల్ స్టేజ్ లోనే ఉన్నాయి ఇవి. జీన్ థెరపీలో ఏమో DNA ఇన్సైడ్ ద హిమోగ్లోబిన్ జీన్ ఇస్ ఎడిటెడ్ టు స్టాప్ ద డిసీజ్. సో ఏదైతే DNA ఉంటుందో, ఏ DNA అయితే లోపం ఉంటుందో దాన్ని మనం ఎడిట్ చేసి దాంట్లో చేంజెస్ తీసి ఆ డిసీజ్ కాసింగ్ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ దాంట్లో చేంజెస్ చేసి ఎడిటింగ్ చేసి మనము ఆ పర్టికులర్ డిసీజ్ ని మనము ఆపేయడం జరుగుతుంది అనమాట త్రూ జీన్ థెరపీ. వెరాస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి కూడా జరుగుతాయి. ఎఫెక్ట్ ఎక్కడైతే అవుతుందో ద బోన్ మ్యారో ఎఫెక్టెడ్ బై సికిల్ సెల్ అనీమియా ఈజ్ రిప్లేస్డ్ విత్ ద హెల్దీ బోన్ మ్యారో ఫ్రమ్ ద డోనార్ నుంచి హెల్దీ బోన్ మ్యారోని తీసుకొని ఈ ఎఫెక్ట్ అయిన బోన్ మ్యారోని రీప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డోనార్ దొరకడం చాలా కష్టం అనమాట. సో బోత్ ఇంటర్వెన్షన్స్ ఆర్ కరెంట్లీ బీయింగ్ టెస్టెడ్ ఇన్ క్లినికల్ ట్రయల్స్ గ్లోబలీ. సో ఇది క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నప్పటికీ మనం FDA అప్రూవల్ అయితే చూసాము. ఈవెన్ UK లో కూడా చూసాము రీసెంట్ గా అప్రూవల్ అనేది, జీన్ థెరపీని అప్రూవ్ చేశారు. సో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ద్వారా కూడా దీన్ని తగ్గించవచ్చు. ఎలా తగ్గించవచ్చు అంటే డొనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అందులో నుంచి రెడ్ బ్లడ్ సెల్స్ ని రిమూవ్ చేసి పేషెంట్ బాడీలోకి మనము ఎక్కించేయచ్చు అనమాట. సో ఇలాంటి స్టెప్స్ మనం తీసుకోవచ్చు ఇన్ ఆర్డర్ టు ట్రీట్ ది సికిల్ సెల్ డిసీజెస్. సో సికిల్ సెల్ అనీమియా గురించి ఇండియా ఇప్పటి వరకు ఏమేమి స్టెప్స్ తీసుకుంది? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సో ICMR ఏం చేసింది అలాంగ్ విత్ ద నేషనల్ రూరల్ హెల్త్ మిషన్. సో ఈ హెల్త్ మిషన్ కి సంబంధించిన దాంతో కలిపి ICMR డిఫరెంట్ స్టేట్స్ లో ఇట్ ఈస్ టేకింగ్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇట్ ఈస్ అండర్టేకింగ్ ది అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ రిగార్డింగ్ ది సికిల్ సెల్ అనీమియా. The Ministry of Tribal Affairs launched a portal wherein people can register themselves if they have disease or a triad. So ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు ఈ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ రిలీజ్ చేసిన పోర్టల్లో. అండ్ నేషనల్ హెల్త్ మిషన్ గైడ్ లైన్ ఆన్ హిమోగ్లోబినోపతీస్ ఎస్టాబ్లిషింగ్ సర్వీసింగ్ ఎట్ ద కమ్యూనిటీ లెవెల్ ఫర్ ప్రీనేటల్ అండ్ ద ప్రీ-కన్సెప్షన్ screening backed by genetic counseling services is a strategy for addressing sickle cell anemia.
సో కమ్యూనిటీ లెవెల్లో ఈ ప్రీ మ్యారిటల్ స్క్రీనింగ్ ఇలాంటివి పెట్టి సో జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది ఇస్తున్నారు ఇన్ ఆర్డర్ టు ట్రీట్ సికిల్ సెల్ అనీమియా అన్నమాట. సో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కొన్ని స్టెప్స్ తీసుకుంది, ఐసీఎంఆర్ కూడా కొన్ని స్టెప్స్ తీసుకుంది, అండ్ నేషనల్ హెల్త్ మిషన్ లో కూడా కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఇష్యూ అయ్యాయి అనమాట. ఆ విధంగా సికిల్ సెల్ అనీమియా కోసం కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నాం మనము. అండ్ ఈవెన్ రీసెంట్ గా రిలీజ్ అయిన బడ్జెట్ లో కూడా, యూనియన్ బడ్జెట్ లో కూడా హెల్త్ మినిస్టర్ said that the government plans to distribute special cards across the tribal areas to people below the age of 40 who are actually affected by sickle cell anemia. కానీ ఇక్కడ ఒక సోషల్ ప్రాబ్లం ఉంది. ఏమవుతుందంటే ఇలా కార్డ్స్ ని వాలంటరీగా వెళ్ళి మనం ఆ స్పెషల్ కార్డ్స్ ని తీసుకోవాలన్నమాట. ఓకే, కానీ ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే మేము ఆ కార్డ్స్ తీసుకోవడం వల్ల ఒకవేళ చిన్న ఏజ్ వాళ్ళు ఉంటే మాకు మ్యారేజ్ అవ్వట్లేదు, ఒకవేళ నార్మల్ ఏజ్ వాళ్ళు ఉండి ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమంటున్నారు, సొసైటీలో మమ్మల్ని కొంచెం అంటరాని వాళ్ళగా ట్రీట్ చేస్తున్నారు, దే ఆర్ నాట్ ట్రీటింగ్ ఇన్ ద సేమ్ వే అని చెప్పేసి వాళ్ళు దీన్ని హైడ్ చేసేస్తున్నారు, దీన్ని బయటకి ఒప్పుకోవట్లేదు, ఈ కార్డ్స్ అనేవి తీసుకోవడానికి వాలంటరీగా ముందుకు రావట్లేదు. సో ఇట్ ఈస్ ఫండింగ్ అండర్ ది నేషనల్ హెల్త్ మిషన్ ద్వారానే దీన్ని ఫండ్ చేస్తున్నాం, కానీ దీనికి సోషల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఈ సోషల్ ప్రాబ్లమ్స్ ని మనము ఎలా ట్యాకిల్ చేయాలో, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో కొంచెం ఆలోచించి కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మీరు. సో ఇప్పుడు జీన్ ఎడిటింగ్ ద్వారా FDA అప్రూవల్ ఇచ్చింది అని చదివాము, కాబట్టి జీన్ ఎడిటింగ్ గురించి కొంచెం తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. సో మనం ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ పేరు క్రిస్పర్ Cas9 టెక్నాలజీ అనమాట. క్రిస్పర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ పాలిండ్రోమిక్ రిపీట్స్. క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ పాలిండ్రోమిక్ రిపీట్స్, Cas9 అనేది ప్రోటీన్ అనమాట. సో ఈ క్రిస్పర్ Cas9 టెక్నాలజీ యూజ్ చేసుకొని మనము జీన్ ఎడిటింగ్, జీనోమ్ ఎడిటింగ్ అనేది మనం చేస్తున్నాం అనమాట. ఇట్ ఈస్ అడాప్టెడ్ న్యాచురలీ. ఈ క్రిస్పర్ Cas9 అనేది దిస్ విల్ యాక్ట్ as a molecular scissors. ఇది సిజర్ లాగా యాక్ట్ చేసి డిఫెక్ట్ అయిన ఏరియాని కట్ చేసి అక్కడ మనకు అవసరం ఉన్న జీన్స్ ని ఎడిట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. మనకి అక్కడ ఏదైతే ఎఫెక్ట్ అయ్యే జీన్స్ ఉంటుందో దాన్ని కట్ చేయడానికి, ఆ పార్ట్ ని ఎడిట్ చేయడానికి క్రిస్పర్ Cas9 అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఈ క్రిస్పర్ Cas9 అనేది జనరల్ గా బ్యాక్టీరియాలో న్యాచురల్ గా అక్కర్ అయి ఉంటుంది. న్యాచురల్ గానే క్రిస్పర్ Cas9 టెక్నాలజీ అనేది బ్యాక్టీరియాలో ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం జీనోమ్ ఎడిటింగ్ అనేది ఈ క్రిస్పర్ Cas9 టెక్నాలజీ అనేది మనం పెడుతున్నాం అనమాట. ఓకేనా? The bacteria capture snippets of DNA from the invading viruses and use them to create DNA segments known as CRISPR arrays. The CRISPR arrays allow the bacteria to remember the viruses. If the viruses attack again, the bacteria produce RNA segments from the CRISPR arrays to target the virus DNA. Okay na? సో ఇక్కడ ఏమంటున్నారంటే బ్యాక్టీరియాకి నార్మల్ గా బ్యాక్టీరియాని ఒక్కొక్కసారి వైరస్ అటాక్ చేస్తుంది అనమాట. ఈ వైరస్ అటాక్ చేసినప్పుడు దానికి సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది బ్యాక్టీరియాలో. బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్యాప్చర్ దిస్ స్నిప్పెట్స్ ఆఫ్ డిఎన్ఏ ఫ్రమ్ ద వైరసెస్ లో ఉన్న స్నిప్పెట్స్ ఆఫ్ డిఎన్ఏని క్యాప్చర్ చేసి దానికి తగ్గ క్రిస్పర్ అరేస్ ని తయారు చేస్తుంది అనమాట. దానికి తగ్గ డిఫెన్స్ మెకానిజం ని క్రిస్పర్ అరేస్ ని తయారు చేసుకుంటుంది. ఈ క్రిస్పర్ అరేస్ అనేది ఇట్ విల్ అలౌ ద బ్యాక్టీరియా ఇన్ ఆర్డర్ టు రిమెంబర్ ద వైరసెస్. సో అది ఒకవేళ నెక్స్ట్ టైం ఆ సేమ్ వైరస్ అటాక్ అయినప్పుడు ఆ వైరస్ ఎలా ఉంటుంది అనేది ఇది ఫస్ట్ టైం అటాక్ అయినప్పుడే ఇది రిమెంబర్ చేసుకుంటుంది. ఇట్ విల్ రిమెంబర్. సో ఒకవేళ వైరస్ అనేది మళ్ళీ అటాక్ అయినప్పుడు ద బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇట్ విల్ ప్రొడ్యూస్ ది RNA సెగ్మెంట్స్ ఫ్రమ్ ద క్రిస్పర్ అరేస్. సో క్రిస్పర్ అరేస్ ముందే ఫ్రేమ్ చేసి పెట్టుకుంది కదా బ్యాక్టీరియా ఫస్ట్ టైం అటాక్ చేసినప్పుడే. ఆ క్రిస్పర్ అరేస్ నుంచి నెక్స్ట్ టైం వైరస్ అటాక్ అయినప్పుడు RNA సెగ్మెంట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు టార్గెట్ ద DNAs ఆఫ్ ది వైరసెస్. సో నెక్స్ట్ టైం సెకండ్ టైం కూడా వచ్చినప్పుడు క్రిస్పర్ అరేస్ నుంచి లాస్ట్ టైం ఫ్రేమ్ చేసుకున్న క్రిస్పర్ అరేస్ నుంచి వైరస్ ని ఐడెంటిఫై చేసి ఆ వైరస్ యొక్క డిఎన్ఏని డిస్టర్బ్ చేస్తుంది బ్యాక్టీరియా. ఆ పర్టికులర్ టెక్నాలజీ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మనము సిమిలర్ గా ఇక్కడ జీనోమ్ ఎడిటింగ్ లో వాడుకుంటున్నాం ఇన్ ద సికిల్ సెల్ అనీమియా. ఓకే, సో ల్యాబ్ లో సేమ్ టెక్నాలజీని మనం యూజ్ చేసుకొని జీన్ ఎడిటింగ్ చేస్తున్నాం అనమాట. బ్యాక్టీరియాలో ఉన్న న్యాచురల్ ఏదైతే ఫెనామినా ఉంటుందో దాన్ని మనం ఒక టెక్నాలజీ లాగా మార్చుకొని ల్యాబ్ కండిషన్స్ లో మనం దాన్ని చేస్తామన్నమాట. సో రీసెర్చర్స్ ఏం చేస్తారంటే ఒక స్మాల్ పీస్ ఆఫ్ RNA తీసుకుంటారు. ఈ RNA ఏం చేస్తుందంటే వచ్చిన వైరస్ అనేది
ఏదైతే ఉంటుందో దాని యొక్క డిఎన్ఏ సీక్వెన్స్ అనేది ఐడెంటిఫై చేస్తుంది ఈ ఆర్ఎన్ఏ. సో ఈ ఆర్ఎన్ఏ స్మాల్ పీస్ ఆఫ్ ఆర్ఎన్ఏని క్రియేట్ చేసి దీన్ని Cas9 ఎంజైమ్ తో, ఈ Cas9 అనే ప్రోటీన్ తో కంబైన్ చేస్తారనమాట రీసెర్చర్స్ ల్యాబ్ కండిషన్ లో. సో ఏమవుతుందంటే బ్యాక్టీరియాలో అయితే ఇదంతా న్యాచురల్ ఫెనామినా జరుగుతుంది, కానీ ఇక్కడ ఇదంతా ల్యాబ్ కండిషన్ లో చేస్తున్నాము. ఈ ఆర్ఎన్ఏని Cas9 ని అటాచ్ చేసిన తర్వాత సో ఈ Cas9 వచ్చేసి, ఈ Cas9 ఏం చేస్తుందమ్మా, ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ సీజర్. సో ఈ ఫస్ట్ టైం ఆర్ఎన్ఏ ఏం చేస్తుంది అంటే వచ్చిన వైరస్ యొక్క డిఎన్ఏని డీకోడ్ చేస్తుంది, దాని సీక్వెన్స్ ని డీకోడ్ చేస్తుంది. సో డీకోడ్ చేసిన తర్వాత మనకి ఆ డీకోడ్ చేసిన దాంట్లో ఏ ఏరియా అయితే అవసరం లేదు, ఏ ఏరియా అయితే మనం ఎడిటింగ్ చేయాలో ఐడెంటిఫై చేస్తుంది ఆర్ఎన్ఏ. సో ఐడెంటిఫై చేసి Cas9 కి చెప్పడంతో ఈ Cas9 వెళ్ళి ఎక్కడైతే మనకు అవసరం లేదో దాన్ని కట్ చేసేసి వస్తుంది అనమాట. ఈ కట్ చేసిన తర్వాత ఈ డ్యామేజ్ అయిన డిఎన్ఏ, సో కట్ చేసిన తర్వాత అది హాఫ్ ఉంటుంది కదా, ఓకే. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రౌండ్ గా ఉంది, సో దీన్ని మనం ఇక్కడ వరకు ఈ పోర్షన్ మనం కట్ చేస్తున్నాం. ఈ కట్ చేసిన పోర్షన్ ని డిఎన్ఏ ఏమంటారు సెల్ఫ్ రిపేర్ మెషినరీతో దీన్ని మళ్ళీ రౌండ్ గా ఫామ్ అవుతుంది. సెల్ఫ్ రిపేరింగ్ మెషినరీ యూజ్ చేసుకొని అది మళ్ళీ రౌండ్ గా ఫామ్ అవుతుంది. దీన్ని రీసెర్చర్స్ ఏం చేస్తారంటే ఈ సెల్ఫ్ రిపేర్ మెషినరీని యూజ్ చేసుకొని మనకు అవసరం ఉన్న దాన్ని యాడ్ చేసి మనకు అవసరం లేని దాన్ని డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. మనం దీన్నే జీన్ ఎడిటింగ్ అని అంటున్నాం అనమాట. ఈ Cas9 ప్లేస్ లో మనము CPF1 అనే ఒక ప్రోటీన్ ఆర్ ఎంజైమ్ ని కూడా సమ్ టైమ్స్ వీ కెన్ యూజ్ అనమాట. ఇది జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీ గురించి. సో దీన్ని యూజ్ చేసుకొని మనం సికిల్ సెల్ అనీమియా అనే ఒక డిసీజ్ ని మనం ట్రీట్ చేయొచ్చని రీసెంట్ గానే US FDA అప్రూవ్ చేసింది అనమాట. దానికోసమని ఈ జీన్ ఎడిటింగ్ ని అండ్ ఆల్సో సికిల్ సెల్ అనీమియా గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాము. నాకు తెలిసి మీకు క్లియర్ గా అర్థమై ఉంటుంది. సో మీకు అర్థమైతే మీరు ఇక్కడ వరకు వినుంటే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే. అండ్ ఆల్సో మీకు ఏపీఎస్సి గ్రూప్ 2 కోర్స్ జాయిన్ అవ్వాలని ఉంటే స్టార్టింగ్ లో నేను మెన్షన్ చేసిన నంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని మీరు మీ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ వీడియోతో మంచి కరెంట్ అఫైర్ టాపిక్ తో కలుద్దాం. Until then, take care, bye-bye and keep smiling.